రాయలసీమ తాగునీటి, సాగునీటి కష్టాల పరిష్కారం కోసం అని చెప్పి గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి పూనుకొని 900 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఓవరాల్గా 3,800 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అంచనా 900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆ తర్వాత తన ప్రభుత్వం దిగిపోయింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోయింది. అయితే నేను చెప్పిన తర్వాతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆగిపోయింది అని, అది కూడా ఒక క్లోజ్డ్ రూమ్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి చెప్పాను అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయాన నిండు అసెంబ్లీలో చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద రాయలసీమ సమాజం నుంచి 4 జిల్లాల రాయలసీమనే కాకుండా నెల్లూరు జిల్లా ప్రజల అవసరాలు కూడా ఇందులోనే ఉన్నాయి. చెన్నై తాగునీటి అవసరాలు కూడా ఇందులోనే ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఇక్కడి ప్రజల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత కనిపించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద అగ్గి మీద గుగ్గిలమవుతూ వచ్చింది. అండ్ ఈరోజు చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమాన్ని రైతులు, ప్రజా సంఘాలు, ప్రజలతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. 4 ఉమ్మడి జిల్లాల నుంచే కాకుండా నెల్లూరు జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, రైతులు, ప్రజలు, సంఘాలకు సంబంధించిన వాళ్ళు కూడా హాజరయ్యారు. అక్కడ జరుగుతున్న పనులను 900 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అవన్నీ కూడా చూపించారు. ఆ ప్రాజెక్టు పూర్తి అయి ఉంటే రాయలసీమకి ఎంత ప్రయోజనమో అది పూర్తి చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసుకుంటూ అక్కడ ఒక బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. ఈ సభా వేదిక మీద ప్రముఖ నాయకులందరూ కూడా ప్రసంగించుకుంటూ వచ్చారు. రాయలసీమకు ఆధారం కృష్ణా జలాలు మాత్రమే. ఆ కృష్ణా జలాల్లో దశాబ్దాల నుంచి అన్యాయం జరుగుతూనే ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయినా, విభజిత ఆంధ్రప్రదేశ్లో అయినా, రెండూ కలిపి 4వసారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తాను ఇంతవాడు కావడానికి కారణమైనటువంటి ఏ ప్రాంతంలో అయితే ఆయన జన్మించారో ఆ ప్రాంతానికి అన్యాయం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది ధర్మం కాదు అని చెప్పి రాయలసీమ నాయకులు హితబోధ చేశారు. మాకు హక్కుగా వాటాగా రావాల్సిన నీటిని మాత్రమే అడుగుతూ ఉన్నాం. మేమెవ్వరి నీటిని దోచుకోవడం కోసమో లేకుంటే వేరే వాళ్ళ నీటిలో వాటాలు అడగడం లేదు. రాయలసీమకు హక్కుగా వచ్చిన నీళ్లను కూడా వాడుకోలేని పరిస్థితి అటువంటిది. దారుణమైన పరిస్థితి, దుర్లభమైన పరిస్థితి దశాబ్దాలుగా ఉంది. ఆ పరిస్థితి ఇప్పటికైనా పోవాలి. సో మా వాటా నీళ్ళు మేము వాడుకుంటాం, ఆ వాటా నీళ్ళు వాడుకోవాలి అన్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చాలా కీలకం, అది పూర్తి చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. అని ఈ వేదిక మీద ప్రసంగించినటువంటి మాజీ మంత్రి శైలజానాథ్ గారు అయితే అసలు రాయలసీమలో ఏవి ఉండడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఇష్టపడడం లేదు అని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఏమో ఇదే కర్నూలుకి న్యాయ రాజధానిని తీసుకొని వచ్చి లా రిలేటెడ్ చాలా సంస్థలు తీసుకొని వస్తే వాటన్నిటిని తీసుకొని పోతూ ఉన్నారు. హైకోర్టు మీకెందుకు అని చెప్పి హైకోర్టు బెంచ్ ఒకటి చాలే అని చెప్పి మాట్లాడతారు. అంటే మనం నిండుగా బట్టలు కప్పుకునే విధంగా, అంటే మొత్తం ఇక్కడ లీగల్ సంస్థలన్నీ అక్కడే ఉంటే పూర్తి హైకోర్టు అక్కడే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేటాయించి ఆ దిశగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తే చంద్రబాబు గారు వచ్చి హైకోర్టుని తీసుకెళ్లేసి బెంచ్ పెడతానడం అంటే మన ఒంటి మీద బట్టలు, పైన ఉన్న బట్టలని తీసుకెళ్లి లోపల ఇన్నర్స్లో నిలబెట్టినట్లే చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు అంటూ శైలజానాథ్ గారు చెబుతూ మరికొన్ని కూడా ఉదాహరించారు. అందరం కలిసి కడపలో ఒక బ్యాంకు పెట్టుకుంటే రాయలసీమ సంబంధించి బ్యాంకు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, దాన్ని తీసుకెళ్ళిపోయి అమరావతి అంటారు. రాయలసీమకు దక్కాల్సినవన్నీ కూడా తీసుకెళ్ళి ఆ ప్రాంతంలోనే పెట్టుకుంటూ వెళ్తూ ఉన్నారు. రాయలసీమలో ఏదీ ఉంచడానికి చంద్రబాబు సిద్ధపడడు. చివరికి రాయలసీమ ప్రజలు బయట బట్టలు ఆరేసుకుంటే కూడా ఆ బట్టలు కానీ తీసుకెళ్ళిపోతారు అని చెబుతూ శైలజానాథ్ గారు ఓవరాల్గా రాయలసీమకు దక్కాల్సిన వాటిని కూడా దక్కనివ్వకుండా ఎలా చేస్తూ ఉన్నారు అని చెప్పి, ఇవన్నీ కనుక ఒక ఆవేదనతో రాయలసీమ వాటా రాయలసీమకు దక్కాలి కదా అని చెప్పి, బట్ అదేం తప్పు కాదే. దశాబ్దాలుగా త్యాగం చేస్తూనే ఉన్నారు, దశాబ్దాలుగా వాళ్ళకి రావాల్సిన వాటా నష్టపోతూనే ఉన్నారు. ఇంకెంతకాలం కరువు కాటకాలతో అల్లాడాలి, ఇంకెంతకాలం వలసలు వెళ్ళాలి, ఇంకెంతకాలం ఉన్న ఊర్లు ఉన్న ఇళ్లకు తాళాలు వేసుకొని వెళ్ళాలి. రాయలసీమ వాటా నీళ్లు రాయలసీమకు ఇవ్వడానికి, అలా తీసుకునే విధంగా ఏర్పాట్లు ఎందుకు చేయరు? శైలజానాథ్ గారు ఇంకొక మాట కూడా అన్నారు. 11,000 క్యూసెక్కులు మాత్రమే సామర్థ్యంగా ఉన్న పొద్దిరెడ్డిపాడు ఆ సామర్థ్యాన్ని 44,000 క్యూసెక్కులకు పెంచినటువంటి
మహానాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు కూడా స్వపక్షం విపక్షం అందరూ కూడా అడ్డు చెప్పారు. కానీ అది రాయలసీమ హక్కు అని చెప్పారు. 44,000 క్యూసెక్కులకు పెంచారు. నేడు వాళ్ళ కుమారుడు 44,000 క్యూసెక్కుల వాటాను 80,000 క్యూసెక్కులకు పెంచి రాయలసీమ వాటా వాడుకోవాలి అంటే అది తప్పదు అని చెప్పి ముందుకెళ్ళినటువంటి మొండోడు ఘటికుడు. అటువంటి నాయకత్వం మనకు కావాలి. సీమకు అన్యాయం చేసి మన వాటా మనకు దక్కనివ్వకుండా అన్యాయం చేసే లీడర్షిప్ కాదు కావాల్సింది అని చెప్పి శైలజనాథ్ గారు కూడా చాలా క్లియర్గానే చెప్పారు. సో ఈ ప్రాజెక్ట్ అవసరం ఆవశ్యకత గురించి నేతలైతే చాలా బ్రహ్మాండంగా ఆ నిజాలు ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.